వెల్కమ్ బ్యాక్ టు ప్రస్తుత ఛానల్. శ్రీరంగరాజపురంలోని మండలంలోని సింధూరాజపురం అనే గ్రామంలో శ్రీరామనవమి వేడుక జయంపురం పంచాయతీ. సహిత శ్రీ అన్వేషణ సుఫలీకృత అటువైపు ఆ యొక్క వైపు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా సీతాదేవి తరఫున, ఇటువైపు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రామువారి యొక్క తరఫున భావన చేస్తూ అటువైపు కూడా సీతామహాలక్ష్మి తరఫున, ఇటువైపు కూడా రామువారి తరఫున యొక్క కళ్యాణాన్ని నిర్వహిస్తూ మనమంతా కూడా పెళ్లి కొడుకు వాళ్ళంతా కూడా పెళ్లి కొడుకున్నట్టుగా యొక్క కార్యక్రమాలు మొట్టమొదటిగా అంటే పూర్వకాలంలో వివాహం జరగాలి అంటే ఇప్పుడు మాదిరిగా వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఏమీ లేదమ్మా. మొట్టమొదటిలో అంతా కూడా తల్లిదండ్రులు, మన పెద్దవాళ్ళు, గురువులు ఎవరైతే వరుని నిశ్చయించుకుంటారో ఆ వరుడు ఆ యొక్క పెళ్లి కొడుకుకి ఎవరైతే కూడా తెలుసుకున్నారు. ఏ సందర్భంలో తెలుసుకున్నా అంటే పెళ్లి పీఠం మీద వచ్చిన తర్వాత జరుగుతుంది. ఆ యొక్క శుభమూర్తి చిలకరా బెల్లం అనే కార్యక్రమం జరుగుతారు. ఆ సందర్భంలో మాత్రమే చూస్తారు అనమాట. ఇప్పుడు మాత్రం ముందుగా నేను ప్రీమియం తీసుకుంటూ ఇటువంటిది ఏది కానీ ఉండదు. ఆ యొక్క స్వామివారి గురువులు అయినటువంటి వశిష్ఠుల వారు ఎవరినైతే నిశ్చయించుంటారో వారితోనే ఇక్కడ నిశ్చితార్థం అనేటువంటి కార్యక్రమం. దాంట్లో మొట్టమొదటిగా అడుగుతున్నారు. ఆ యొక్క రాముల వారు అంటున్నారు కదా, రాముల వారి యొక్క తాతగారు ఎవరు, ముత్తాతగారు ఎవరు, వారి తండ్రి గారు ఎవరు, వారి వంశం ఏమిటి, వారి యొక్క వృక్షము అంతా కూడా నాకు తెలియజేయండి, వారి యొక్క 7 తరాల గురించి నాకు తెలియజేయండి అని చెప్పేసి ఆ 7 తరాల గురించి తెలియజేస్తున్నారు. అదేవిధంగానే సీతారాముల వారి యొక్క 7 తరాల గురించి కూడా తెలియజేసుకునేటువంటి ఈ యొక్క నిశ్చితార్థము. అటువంటి నిశ్చితార్థంలో ప్రవర అనేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. అందరూ నమస్కారం చేస్తూ ఈ యొక్క ప్రవరను చక్కగా వినవలసిందిగా కోరుతూ ఉన్నామండి. స్వామివారి యొక్క ముత్తాత గారు ఇప్పుడు వచ్చిందేమో రఘు మహారాజు గారు, వారి యొక్క తాతగారు వచ్చిందేమో అజమహారాజు గారు, వారి యొక్క తండ్రి గారు వచ్చిందేమో దశరథ మహారాజు గారు, వారి యొక్క పుత్రుడు ఆయాదేవు పూజా చంద్రుల క్షేకారక కళ్యాణ మండపాన్ని, కళ్యాణ ద్రవ్యాన్ని, దైవ విగ్రహాన్ని, మండపాన్ని, महागणपति प्रार्थना
శ్రీ